చాలా మంది ఎంటీ స్టమక్ మీద కాఫీ తాగుతారు, కానీ మీకు యాసిడిటీ లేదా నర్వస్ ఫీలింగ్ వస్తే ఇది అవాయిడ్ చేయడం బెటర్. కొంచెం ఫుడ్ తర్వాత కాఫీ తాగితే బాడీకి కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇంటి హెల్తీ అని నైట్ కూడా తాగుతారు, కానీ దీంట్లో క్యాఫీన్ ఉంటుంది. లేట్ నైట్ తాగితే స్లీప్ డిస్టర్బ్ అవ్వచ్చు. ఈవినింగ్ వరకు లిమిట్ చేయడం బెస్ట్. దెన్ లెమన్ వాటర్ చాలా మంది మార్నింగ్ తాగుతారు, కానీ ఇమీడియట్ గా బ్రష్ చేయడం మంచిది కాదు. లెమన్ యాసిడిక్ గా ఉంటుంది. అటెన్షన్, కొంచెం టైం గ్యాప్ ఇవ్వాలి, అప్పుడే టీత్ సేఫ్ గా ఉంటాయి. ఎనర్జీ డ్రింక్స్ డైలీ హ్యాబిట్ గా అయితే బాడీకి ప్రాబ్లం అవ్వచ్చు. ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తాయి, కానీ లాంగ్ టర్మ్ లో హార్ట్ ఫంక్షన్, స్లీప్, స్ట్రెస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఒకేషనల్ గా ఉంటే బెటర్. వర్కౌట్ అయ్యాక ఆల్కహాల్ తాగితే రికవరీ స్లో అవుతుంది. బాడీకి అప్పుడు వాటర్, ప్రోటీన్ కావాలి. ఆల్కహాల్ డిహైడ్రేషన్ చేస్తుంది. వర్కౌట్ తర్వాత ఇది అవాయిడ్ చేయడం బెస్ట్. కోల్డ్ వాటర్ గురించి చాలా మిత్స్ ఉన్నాయి. ఇమ్మీడియట్ గా తాగితే డైజెషన్ స్టాప్ అవ్వదు, కానీ కొన్ని మందికి బ్లోటింగ్ అవ్వచ్చు. మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో అబ్జర్వ్ చేయండి. ఫ్రూట్ జ్యూస్ హెల్తీ అని మీల్స్ తో కలిపి తాగుతారు, కానీ జ్యూస్ లో షుగర్ ఎక్కువ, ఫైబర్ తక్కువ. అలా ఫ్రూట్ చేయడం, హోల్ ఫ్రూట్ తినడం బెటర్ ఆప్షన్. బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్.